ఎక్స్ప్లోజివ్ లో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇద్దరికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లో రియాక్టర్ పేలింది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రమాదం నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇవి. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రమాదం నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. భారీ శబ్దంతో అక్కడ ఒక పేలుడు సంభవించడంతో కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రమాద నేపథ్యంలో టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం మా ప్రతినిధి రేవన్ అడిగి. రేవన్, ఏం పేలింది అక్కడ? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏంటి? యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన డీటెయిల్స్ ని చూస్తూ ఉన్నాం. అయితే ఏం జరిగింది అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. పెద్ద శబ్దంతో ఒక పేలుడు అయితే సంభవించింది. వెంటనే అక్కడున్న వారంతా భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఏం జరుగుతోందో అర్థం కాని గందరగోళ పరిస్థితిలో వారందరూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే భారీ శబ్దంతో పేలుడైతే సంభవించింది. ఇద్దరికి గాయాలున్నట్టుగా తెలుస్తోంది. వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రేవన్ అడిగి. రేవన్, అసలు అక్కడ ఏం పేలింది? ప్రస్తుతం అక్కడున్న వారు ఏం చెప్తున్నారు? గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? కందుకూరులో ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు దాటికి ఇద్దరు అక్కడికే మృతి చెందడంతో పాటు మరో 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి వారిని కూడా పోలీసులు ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఒకేసారిగా భారీ శబ్దంతో ఈ పేలుడు జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా ఒలికిపడ్డేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఎక్స్ప్లోజివ్ అంటే ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు పదార్థాలు ఏదైతే ఉంటాయో ఫ్యూజ్ వైర్ కానీ డిటోనేటర్స్ వంటి పేలుడు పదార్థాలు తయారు చేస్తుంటారు. అయితే ఇక్కడ కొన్ని అంటే ఈ నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే కొంత అజాగ్రత్తగానే ఈ పేలుడు జరిగినట్టుగా మనకు అక్కడ సమాచారం వచ్చింది. పోలీసులు అయితే ఇప్పుడే ఆ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఎమర్జెన్సీ సైరన్ కూడా మోగించింది. పరిసర ప్రాంతాలకు వెంటనే దూరంగా వెళ్ళిపోవాలంటూ కూడా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం అయితే ఇప్పటికే ఎమర్జెన్సీ సైరన్ కూడా మోగించింది. అయితే కొంతకాలంగా ఇటీవల కాలంలో గతంలో కూడా 2-3 సార్లు కూడా ఇదే రకమైనటువంటి పేలుడు జరిగింది. అనేక మంది కార్మికులు కూడా గాయపడ్డ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం మాత్రం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ పేలుడు ఎలా జరిగిందనే విషయం మీద పోలీసులు అయితే ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ ఏమైనా స్పందించిందా రేవన్? అంటే కంపెనీ యాజమాన్యం అయితే ఇంకా ముందుకు రాలేదు. ఎందుకంటే ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పేలుడు జరిగిన సమయంలో దాదాపు 130 మంది కార్మికులు ఈ షిఫ్ట్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే పనులు ఉన్నారు. యాజమాన్యం అయితే ఇంకా ముందుకు వచ్చేటువంటి ప్రకటన చేయలేదు. కానీ పోలీసులు చెప్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 8 మందికి తీవ్ర గాయాలయ్యి ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంటే కొంచెం దట్టమైనటువంటి పొగలతోటి భారీ పేలుడు జరగడంతో లోపలికి వెళ్ళడానికి కూడా కొంత పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఎవరు లోపలికి వెళ్ళడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంత పొగ పేలుడు మంటలు ఇట్లంతా తగ్గడంతో లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఇటువంటి ఘటనలు జరగడం పట్ల ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ శాఖ కూడా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతిసారి సాధారణంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్మిక శాఖ అంటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అధికారులు తరచూ ఇన్స్పెక్షన్ చేయాలి. ఎటువంటి ప్రమాద నివారణ చర్యలను ఎటువంటి పాటిస్తున్నారనే విషయం కూడా చెక్ చేయాలి. కానీ కొంత అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఈ రకమైన ప్రమాదాలు జరిగినట్టుగా స్థానికంగా చెబుతున్నారు. రైట్ రేవన్.
సో ప్రీమియర్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ లో ఒక ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే దేని కారణంగా పేలుడు జరిగింది అన్నది పోలీసులు ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. కానీ ఈ ప్రమాదంలో 2 చనిపోయినట్టుగా తెలుస్తోంది. 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఎమర్జెన్సీ సైరన్ ఇవ్వడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. బయటకు వచ్చేసారు కంపెనీ నుండి కార్మికులందరూ కూడా బయటకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నారు. ఎమర్జెన్సీ సైరన్ అయితే మోగించారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. అయితే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో జరిగిన పేలుడులో 2 చనిపోయారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అవునా